అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 8వ శ్లోకము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాభిచతేనా ప్రసిద్ధ్యేద కర్మణః. 8. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాభిచతేనా ప్రసిద్ధ్యేద కర్మణః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, నీవు శాస్త్రములలో చెప్పబడిన కర్మలను, నీవు చేయదగ్గ కర్మలను నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే సోమరిలుగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము. కనీసం నీ శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్పదు. వేదాంతపరంగా చెప్పాలంటే కర్మ అంటే కేవలం చేతులు కాళ్ళు కదుపుతూ చేసే యాంత్రికమైన పని కర్మ కాదు, సక్రమంగా చేసే పని కర్మ అంటారు. సక్రమము అంటే సత్వగుణ ప్రధానము. ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితంతో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో, ఏ కర్మ వ్యక్తిగత శ్రేయస్సే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా కలిగిస్తుందో, ఏ కర్మలో ధర్మముతో కూడిన అర్థము కామము ఎక్కువగా ఉంటాయో అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ. ఈ సాత్విక కర్మను సాత్వికమైన బుద్ధితో ఆచరించడమే యోగము. అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావనతో చేయడము. చేసే ప్రతి పని దేవుని పూజ, వర్క్ ఈజ్ వర్షిప్ అని అనుకుంటూ చేయడము. ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించడము, దానినే కర్మయోగము అంటారు. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఏ బంధనములు అంటవు. సాధారణంగా పూజలు, వ్రతాలు, సత్కర్మలు చేసిన తర్వాత ఆఖరున ఈ క్రింది మంత్రము చదువుతాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను నా శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, ప్రకృతి స్వభావంగా కానీ ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ నారాయణుడికి అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను అని అర్థం. ఈ శ్లోకము మన సంధ్యావందనంలో కూడా ఆఖరున చదువుకుంటాం, కానీ అర్థం మనకు తెలియదు. ఆ శ్లోకం యొక్క అర్థమే భగవద్గీతలో భగవానుడు చెప్తున్నాడు. అప్పుడు మనం చేసిన కర్మకు ఎటువంటి ఫలితం వచ్చినా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము. సుఖము దుఃఖము సమానంగా అనుభవిస్తాము. ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి. ఈ నేపథ్యంలో మనం రాబోయే శ్లోకాలు అర్థం చేసుకోవాలి. ప్రతి వాడికి తాను ఏమి చేయాలో తనకు తెలీదు. అందుకని శాస్త్రములను ఆశ్రయించాలి, అందులో చెప్పినట్టే చెయ్యాలి. అందుకని కృష్ణ భగవానుడు ఇలా అంటున్నారు. అర్జున, నేను యుద్ధము చేయను, భిక్షాన్నము తింటాను, సన్యాసము తీసుకుంటాను అని నీవు అన్నావు. కానీ అవి క్షత్రియ ధర్మములు కావు, శాస్త్ర సమ్మతములు కావు. నీకు నియమింపబడిన కర్మ యుద్ధము చేయడము. ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకోవడం కంటే నీ స్వధర్మమైన యుద్ధం చేయడం ఎంతో మేలు. నీవు యుద్ధం చేయకపోతే నీకు తోచదు, నీవు ప్రశాంతంగా జీవించలేవు. నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిష్కామంగా సమాజ హితం మంచి కోరి, సమాజ హితం అంటే సమాజం మంచి కోరి ఈ యుద్ధము చెయ్యి. నా వాళ్ళందరూ మరణిస్తారు అనే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి. ఫలితం పరమాత్మకు అర్పించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకొని కూర్చోలేవు, అది నీ తరము కాదు.
నీ దేహం నీకు సహకరించదు. ఎందుకంటే యుద్ధం చేయడం నీ ధర్మం. నీ కర్తవ్య కర్మ నుంచి నీవు తప్పించుకోలేవు. నీ కర్తవ్య కర్మ ఏమిటో అది శాస్త్రమే నిర్ణయం చేస్తుంది. వాటిని నీవు ఆచరిస్తే చాలు. వేదములు, శాస్త్రములు క్షత్రియులకు యుద్ధము కర్తవ్య కర్మగా విధించబడింది. ఆ కర్తవ్య కర్మను నీవు నిర్వర్తించు. ఫలితాన్ని నీవు స్వీకరించకు. పరమాత్మకు అర్పించు. పరమాత్మకు అర్పించింది ప్రసాదం అవుతుంది. దానిని నీవు స్వీకరించినా తప్పు లేదు. నీకు ఏ దోషము అంటదు అని బోధించాడు పరమాత్మ. చేయవలసిన కర్మ అంటే విహిత కర్మ. ఈ విహిత కర్మను చేయకపోవడం కూడా పాపమే. శరీర నిర్వహణ చక్కగా సాగాలంటే కర్మలు చేయవలసినదే. ఏ మనిషికైనా కర్మలు చేయకుండా ఉండడము సాధ్యమయ్యే పని కాదు. ఏ కర్మ చేయకుండా ఉండడం కంటే నీవు ఏది చేయాలో దానిని చేయడము నీ ధర్మం. ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం కూడా పాపమే అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు పరమాత్మ. ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు. వాటినే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని అంటారు. నిత్య కర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడము, స్నానము చేయడము, సంధ్యావందనము చేయడము, వ్యాయామం చేయడము, దేవతారాధన చేయడము, మనకు అప్పగించిన ఉద్యోగము చేయడము, తీరిక వేళల్లో శాస్త్ర పఠనము, సత్సంగము, వేళకు భోజనము చేయడము, వేళకు నిద్రపోవడము, వీటినే నిత్యకర్మలు అంటారు. ఇంకా రెండవది నైమిత్తిక కర్మలు. అంటే ఏదో ఒక నిమిత్తము అంటే కారణముతో చేసేవి. పండుగలు జరుపుకోవడము, శివరాత్రి, కార్తీక మాసము, మాఘస్నానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గణపతి పూజలు, నవరాత్రి పూజలు, పితృకార్యములు ఇలాంటివి. ఇవి అన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినవి. సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తి వీటిని చేయకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. మానవులలో 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టి కర్మలు చేస్తూ ఉంటారు. మొదటిది సాత్విక గుణం ఎక్కువగా కలవారు తాము చేయవలసిన కర్మలను చేస్తారు. అనవసరమైన కర్మలు చేయకూడని కర్మలు చేయరు. లోకములో సంచరిస్తూ కూడా అంటి అట్టనట్టు కర్మలు చేస్తుంటారు. తాము చేసే కర్మల వలన తమకే కాకుండా సమాజానికి కూడా లాభం కలగాలి అని ఆలోచిస్తారు సాత్విక గుణం గలవారు. రెండవ రకం వారు రజోగుణ ప్రధానులు. ఇటువంటి వారు ఏ పని చేయకుండా ఉండలేరు. ఏదో ఒక పని చేస్తారు. అది సకామ కర్మ కానీ, నిష్కామ కర్మ కానీ, మంచి పని కానీ, చెడ్డ పని కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ ఆ కర్మను తమ స్వార్థం కోసమే చేస్తారు. ఇతరుల గురించి, సమాజం గురించి పట్టించుకోరు. నెక్స్ట్ మూడవ రకం వారు తమోగుణ ప్రధానులు. తాము చేయవలసిన పనులు తప్ప ఇతర పనులలో ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరులు ఏమైనా పర్వాలేదు, తాము మాత్రం బాగుపడాలి అని కోరుకుంటారు. కొన్నిసార్లు ఏ పని చేయరు. పని అంటే గిట్టదు. తమకు పనిగండం ఉంది అంటారు. సోమరిగా తిరుగుతుంటారు. తేలికగా ధనం సంపాదించడము, సుఖాలు అనుభవించటం వీరి అభిమతం. ఇటువంటి వారు మనకు తరచూ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి చేయవలసిన పనులు చేయడము, చేయకూడని పనులు చేయకపోవడము, ఏ పని చేసినా దాని శ్రద్ధతో ఫలితం ఆశించకుండా చేయడము అత్యంత శ్రేష్టము. కానీ కొంతమంది ఏ పని చేయడానికి ఇష్టం లేక ఒక వితండవాదం చేస్తుంటారు. పనులు చేస్తే బంధనములు కలుగుతాయి కాబట్టి ఏ పని చేయకుండా ఉంటే బంధనములు, వాసనలు కలగవు కదా అని వాదిస్తుంటారు.
అటువంటి వితండవాదుల కోసమే ఈ శ్లోకము చెప్పబడింది. మానవుడు ఏ పని చేయకుండా ఉండలేడు. కాకపోతే చేసే కర్మలు స్వార్థ బుద్ధితో కాకుండా నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా చేస్తే, చేసిన కర్మల యొక్క ఫలములు పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మల యొక్క బంధనములు అంటవు అని చెప్పారు పరమాత్మ అర్జునుడితో. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 9వ శ్లోకంతో కలుసుకుందామండి. గీతా శ్లోకవాణి అనే తెలుగు అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు చూడండి.